జానకి, ఏమిటిది? ఏం లేదు. ఇంత ఘనంగా జరిగిన పండగలో బాబు లేకపోవడం వెలితిగా ఉందండి. వాడంటే నిండుగా ఉండేది కదండి. జానకి, బాధపడకు, ఊరుకో. ఏం చేస్తాడు పాప? వాడికి రావాలని లేక కాదు, రాలేక రాలేదు అంతే. ఊరుకో. చూడు, ఈ మంచి రోజున నీకు బహుమానం లాంటి ఒక నిజం చెప్పనా? 20 ఏళ్ల నుంచి బాబు కోసం నువ్వు ఎంత తపన పడుతున్నావో నాకు తెలుసు కాబట్టి నీకోసమే, కేవలం నీకోసమే జానకి, మన ఇందుమతి కూతురు పెళ్లి శుభలేఖ ఎవ్వరికీ తెలియకుండా అమెరికా నేనే పంపించాను. నిజంగానా? అవును జానకి, నీ కళ్ళల్లో అచ్చమైన సంతోషాన్ని చూసి ఎన్నాళ్ళో అయింది. ఆ సంతోషాన్ని మరొక్కసారి చూడాలన్న ఆశతో వాడికి శుభలేఖ నా చేతులతో నేనే రాశాను. ఏమండి, నా కోసం ఆకాశమంతెత్తున్న మీరు నా సంతోషం కోసం ఒక మెట్టు దిగారా? చాలండి, నాకింకేం కావాలండి? ఈ సంతృప్తి ఈ జీవితానికి చాలండి. మీరు నా పాలిటి దేవు. జానకి, 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 జానకి. తాతయ్య, ఏంటి? అమ్మా, మీ నాన్నకి ఫోన్ చేయాలమ్మా. ఫోనా? ఇప్పుడా? ఏం తాతయ్య? మీ నాన్న రావాలమ్మా. వస్తారు తాతయ్య, తొందరలోనే వస్తారుగా. ఇప్పుడే రావాలమ్మా, ఈ రోజే రావాలి. దేనికి తాతయ్య? సీత, మీ నాన్నమ్మ మనకిక లేదమ్మా. కన్నవారి రుణం తీర్చుకోవలసిన బాధ్యత, కన్న తల్లికి తలకొరివి పెట్టవలసిన అవసరం మీ నాన్నదేనమ్మా. అమ్మా చూడమ్మా, మీ నాన్న సంగతి నాకు బాగా తెలుసు. మీ నాన్న నేనే స్వయంగా రమ్మంటే గాని రాడు. నేనే ఫోన్లో మాట్లాడతాను. పోస్ట్ ఆఫీస్కి వెళ్తాం పద. రామ్మా, టైం లేదు. అది కాదు తాతయ్య, ఫోన్ నేను చేస్తాను. ఇంటి దగ్గర మీరు ఉండాలి తాతయ్య. ఇలాంటప్పుడు మీరు ఇల్లు వదిలి రాకూడదు. నాన్నతో నేను మాట్లాడతాను, మీరు ఇక్కడే ఉండండి తాతయ్య. నువ్వు మాట్లాడితే వస్తాడంటావా? చిన్నపిల్లవి, ఎలా చెప్పగలవమ్మా ఈ వార్త? గుండె నిబ్బరంగా చెప్పగలవా తల్లి? అయితే వెళ్ళి ఫోన్ చెయ్యమ్మా. అమ్మా, నేను స్వయంగా రమ్మన్నాన్ని నా మాటగా చెప్పమ్మా.
నాన్న చాలా దూరం వెళ్ళిపోయారు తాతయ్య. నాన్నకన్నా ముందే అమ్మ కూడా వెళ్ళిపోయింది. నాన్న దొరకలేదు తాతయ్య. అవును, దొరకరు. ఎందుకు దొరుకుతారు? మావయ్య గారు, ముందు జరగాల్సింది చూడండి. నువ్వు వెళ్ళిపో అమ్మా సీత.
ఇక్కడ ఉండొద్దు. దయచేసి అమెరికా వెళ్ళిపో. నీ నాన్న రావద్దు, అమ్మ రావద్దు, నువ్వు మాకు కనిపించొద్దు. వెళ్ళి అక్కడ అందరూ క్షేమంగా ఉండండి. నేను కోపంగా చెప్పడం లేదమ్మా, నిజంగానే చెబుతున్నాను. నీ మీద కోపం ఎందుకు? వెళ్ళు. ఎందుకంటే కానీ ఎలా చెప్పును? 20 ఏళ్లుగా మా గుండెల్లో దాచుకున్న బాధను గుండెల్లోనే పెట్టుకుని మామూలుగా బ్రతుకుతున్నా. ఏ ఆశలు, నిరాశలు, ఎదురు చూపులు, ఎదురు దెబ్బలు లేకుండా ఉన్నాం. కానీ నువ్వు వచ్చిన తర్వాతే ఆ బ్రతుకుల్లో ఏదో అలజడి బయలుదేరింది. అంటే నువ్వు రావడం తప్పని కాదమ్మా, నువ్వు మంచి ఉద్దేశంతోనే వచ్చావు. కానీ మాకేం జరిగింది? చెడు. నువ్వు ఇక్కడ లేవనుకో, సరే, తల్లిపోయిన సంగతి వాడికి తెలియదు, రాలేకపోయాడు అని సరిపెట్టుకునేవాళ్ళం. కానీ నువ్వు ఉండి కూడా వాడు రాలేకపోయాడంటే నాకెంతో కష్టంగా ఉంది అమ్మా. వాడు లేని వెలితి నిన్ను చూసినప్పుడల్లా గుర్తుకొస్తోంది. ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో, ఎన్నిసార్లు నిస్పృహతో బాధపడాలో ఈ వయసులో నాకెందుకమ్మా ఇవన్నీ? దయచేసి వెళ్ళిపో. ఈ రాత్రికే వెళ్ళు, ఈ రాత్రికి. అమ్మా, వెళ్లే ముందు ఎవరితోనూ చెప్పొద్దు. చెబితే నిన్ను ఎవరో వెళ్ళలేవరు. ఎవరో ఎందుకు? నాకే నువ్వు వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మా, నువ్వు వెళ్ళాలమ్మా, తప్పదు. నువ్వు రావడం వల్ల వచ్చిన సమస్యలు వెళ్ళిపోవడం వల్ల తీరిపోతాయేమో. అక్కడ మీరు సుఖంగా ఉండొచ్చు, ఇక్కడ మేం కూడా ఏదో ఏదో ఇలా ఉంటాం. వెళ్ళిరా అమ్మా. I wish you a very happy 100 years of successful life with no emotional pressures. God bless you. God bless you, my child. God bless you. God bless you. God bless you. నన్ను క్షమించండి నాన్న. తాత నన్ను గురించి వెళ్ళిపోమ్మన్నారు. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోమ్మన్నారు. నేను నిజం చెప్పలేను నాన్న. మీ ఆఖరి కోరిక తీర్చలేను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. నిన్ను నాన్న అని పిలుస్తాడా? నన్ను పేరు పెట్టి ఎప్పుడు పిలవరు, నాన్నని పిలుస్తారు. చిన్నప్పుడు తాతయ్యతో చెప్పేవారంట కదా కబుర్లు, ఇప్పుడు నాతో. నేను మా నాన్నకే నాన్నని, తెలుసా?
తాతయ్య కర్కోటకుడు అనుకుంటున్నావా తల్లి? నన్ను శపిస్తున్నావా? నేను వెళ్ళను తాతయ్య అని దబాయించి నువ్వు ఉండిపోకూడదు. నీకు ఆ హక్కు లేదా? రామ్మా, మరొక్కసారి నేను కళ్ళారా చూడాలనుంది సీత. తాతయ్య చేతిరాతో శుభలేఖ రాగానే ఎగిరి గంతేశారు నాన్న మొహంలంత ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న పిల్లాడికి మళ్ళీ సంతోషంతో ఏడ్చేశారు. అన్ని పనులు మానుకుని వెంటనే ఇండియా రావడం కోసం వీసాలు, టిక్కెట్లు అన్ని ఏర్పాట్లు స్వయంగా చేశారు. గిఫ్ట్లు కొనడానికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. అమ్మ అక్కడికక్కడే కన్ను మూసింది. నాన్న నేనే హాస్పిటల్లో చేర్పించాను. నాన్న, నువ్వు మాత్రం ఇండియా వెళ్ళు. మా నాన్న స్వయంగా శుభలేఖ పంపిన వెళ్ళలేకపోవడం నా దురదృష్టం. పట్టుదల కోసం ప్రాణం పెడతారు కానీ ఆయన ప్రాణం నేనే. చూడు నాన్న, మీ అమ్మ నేను యాక్సిడెంట్ లో పోయినట్టు చెప్పకు. ఆయన బ్రతకరు. సాధ్యమైనంత వరకు మా ప్రస్తావన రానికు. వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి నీకు బాగా నమ్మకం కుదిరిన తర్వాత కానీ చెప్పొద్దు నాన్న. ఇక నుంచి నువ్వు శ్రీనివాసమూర్తి కూతురివి కాదు, సీతారామయ్య గారి మనవరాలి. నాన్న, నాకు కోరికలు తీరుస్తావా? మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. చేయిస్తావు కదా? వాసు!
కాశీ నువ్వు వెళ్ళి డాక్టర్ తీసుకురా త్వరగా. గాలానివ్వండి. మావయ్య గారు మీరు లేవకండి. నాకేం కాదు కానీ ముందు ముందు సీత ఎక్కడుందో చూడాలి. ఊరుకో అమ్మా, ఊరుకో. నువ్వు డైరీ మర్చిపోయావు కదా. నేనంతా చదివానమ్మా, అంతా చదివాను. ఊరుకో అమ్మా, ఊరుకో. అఖండ గోదావరి తీరే అస్తి నిక్షేపణం కరిష్యామహే యావదస్తి మనుష్యాణాం గంగాతోజేషు తిష్టతి తావత్ వర్ష సహస్రాణి స్వర్గే లోకే మహీయతే. కృష్ణ కృష్ణ నారాయణ నారాయణ. మా చితాభస్మాన్ని మేము పుట్టి పెరిగిన గోదావరిలో మా నాన్న చేత నిమజ్జనం చేయించు నాన్న. బాబు వాసు, నువ్వు నాకు లేకుండా పోయినా సీతలో కనిపిస్తున్నావు. జీవం లేని ఈ కర్ర నాకు ఉతక పంపావు. తాతయ్య. అవునమ్మా, నాకు ఊతగా నువ్వున్నావుగా, అంతే చాలు. ఈ కథ ఇక్కడితో అయిపోయిందా? లేదేమో. ఇప్పుడు ఈ తాతకి ఆమె మనవరాలు. కొన్నేళ్ల తర్వాత ఇదే గోదావరొడ్డున ఈ సీతకే మనవడిగా ఆ తాతగారు ఆడుకుంటూ ఉండొచ్చు. మమతానురాగాల శాఖా చంక్రమణం అక్కడ ప్రవహిస్తున్న గోదావరి లాగానే ఎక్కడో సంసార సాగరంలో కలిసి సంతోష మేఘాలుగా ఎగసి అనురాగ వర్షంగా కురిసి జీవనదిగా వెలసి తిరిగి సాగరంలో కలిసి మేఘాలుగా ఎగసి నిరంతరంగా తరంతరంగా హైందవ కుటుంబ జీవన ఔన్నత్యానికి అద్దం పడుతుంది. ఇందుకు సాక్ష్యమే మా సీతారామయ్య గారి మనవరాలు.